అండి. ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా గాలివీడు మండల కేశవాపురం గ్రామంలో అయితే ఉన్నాము. కొద్ది రోజుల కిందట మనం ఒక వార్తనైతే విన్నాం. ఏమిటంటే మన కేశవాపురం గ్రామస్తులైనటువంటి బి ఆంజనేయులు, బి అరుణ దంపతులకు 3 సంతానం అయితే వారిలో పెద్ద కుమార్తె అయినటువంటి బి అక్షయ ఎన్నో సంవత్సరాల నుంచి పుట్టుకతోనే చిన్న జబ్బుతో అయితే బాధపడుతుందన్న విషయం అయితే తెలిసింది. వారు కూడా దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితేనేమి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయితేనేమి చికిత్సను అందిస్తున్నారు. అప్పటి నుంచి అందిస్తున్నా కూడా ఆ జబ్బు అయితే తగ్గడం లేదు. ఇప్పటి వరకు వాళ్ళు ఎన్నో లక్షల డబ్బులు కూడా ఇప్పటివరకు ఖర్చు చేసుకోవడం జరిగింది. దాదాపుగా 15 లక్షల నుంచి 20 లక్షల దాకా కూడా ఇప్పటివరకు ఖర్చు పెట్టిన ఆ జబ్బుకి పూర్తిగా పరిష్కారం అయితే ఎక్కడ దొరకలేదు. చిన్నారి పరిస్థితి అలాగే ఉండడం వల్ల బెంగళూరులోని రెయిన్బో చిల్డ్రన్ ఆసుపత్రికి తీసుకెళ్ళగా అక్కడ అధునాతన పరికరాల ద్వారా ఈ జబ్బుకి ఏది పరిష్కారం అని చెప్పి చెక్ చేయడంలో అక్కడ తేలిన విషయం ఏమంటే ఈమెకి బోన్ చాలా వీక్ ఉన్నాయి, బోన్లో గ్రోత్ లేదు. ఈమెకి ఎంత తొందరగా అయితే అంత తొందరగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వైద్యులు ఎవరైతే ఉన్నారో వారి తల్లిదండ్రులకి తెలియజేయడం జరిగింది. అక్కడ చెప్పడం విషయం ఏమిటంటే దాదాపుగా ఈ ట్రీట్మెంట్ చేయాలంటే 30 లక్షల దాకా ఖర్చు అవుతుందన్న విషయం అయితే తెలియజేశారు. మన బి ఆంజనేయులు అయితేనేమి మన సింగనమల మండలంలోని సచివాలయంలో ఒక డిజిటల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. ఆయనకి చాలన వేతంతో కుటుంబాన్ని పోషించుకుంటాడా, ఈ అమ్మాయి ట్రీట్మెంట్ కి ఇంత డబ్బులు ఖర్చు పెడతాడా అన్న విషయం అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎవరైతేనేమి ఇప్పుడు మన ఇక్కడ ఉన్న నాయకులు అయితేనేమి, అధికారులు అయితేనేమి, స్థానిక ప్రజలైతేనేమి, మానవత్వం చాటుకోవడానికి ఎవరైతేనేమి ప్రతి ఒక్కరు ఒక అడుగు ముందుకు వచ్చి ఈ కుటుంబానికి తోడుగా అండగా నిలబడతారని చెప్పేసి ఇప్పుడు ఆ కుటుంబం వేచి చూస్తుంది. ప్రతి ఒక్కరి ఆ సాయాన్ని ఆ కుటుంబం ఆశిస్తుంది. ఇప్పుడు చదువుకొని పిల్లలతో కలిసిమెలిసి ఆడుకోవాల్సిన 12 సంవత్సరాల చిన్నారి ఈ రోజున ఈ జబ్బుతో బాధపడుతుందంటే ఇది చాలా బాధపడే విషయం. ఆ చిన్నారికి కూడా ఉంటుంది, నేను స్కూల్కి వెళ్ళాలి, అందరి పిల్లలతో పాటు కలిసిమెలిసి ఆడుకోవాలి, నేను ఎంతో చక్కగా చదువుకోవాలి, ఉన్నత పొజిషన్లోకి నేను వెళ్ళాలని కూడా ఆ చిన్నారి కూడా ఆశ ఉంటుంది. ఆ చిన్నారి కళలను నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఒక్క అడుగు ముందుకేసి మనం చేయగలిగింది ఏదైనా సాయం చేయగలిగేటట్లుంటే చేయాలని చెప్పేసి ఆ కుటుంబం కూడా ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా ఒకసారి ఏంటి ఆ కుటుంబ పరిస్థితి ఏంది, ఆ చిన్నారికి ఎటువంటి జబ్బు వచ్చింది, అది ఎందువల్ల వచ్చింది, ఆ చిన్నారి ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఆ కుటుంబ పరిస్థితి ఏంటి, వారు మీడియా ముందరికి రావడానికి ఉద్దేశం ఏమిటి అని చెప్పేసి ఒకసారి ఆంజనేయులు గారు కూడా మనతోనే ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రోజుల నుంచి మనం కొన్ని గ్రూపులు, వాట్సాప్ గ్రూపులు అయితేనేమి, పత్రికల్లో అయితేనేమి బి అక్షయ అనే అమ్మాయికి ఒక జబ్బు ద్వారా బాధపడుతున్నారు, కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా చాలా దీనంగా ఉందని చెప్పేసి కొన్ని వార్తలు అయితే చూస్తున్నాము. అసలు ఏంటి ఈ అక్షయ పరిస్థితి ఏంటి, తన జబ్బు ఏంటి, ఎందుకు మీరు మీడియాను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ రోజున అని చెప్పేసి? సార్ ఓకే, పుట్టిన దగ్గర నుంచి అనేక విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాము. మా స్థాయికి మించి కూడా మేము తన పుట్టిన దగ్గర నుంచి వైద్యం చేయిస్తూ ఉన్నాము. అయితే పాపకున్నటువంటి అనారోగ్య పరిస్థితి మాకు కూడా అర్థం కాలేదు. అయితే పాప 10 సంవత్సరాలు దాటిన తర్వాత మరి మేము దీన్ని కనుక్కోవడానికని మా యొక్క ఆర్థిక స్థితికి మించి మేము బెంగళూరుకి వెళ్ళడం జరిగింది. రెయిన్బో హాస్పిటల్, చిల్డ్రన్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ వాళ్ళు కూడా అనేకమైనటువంటి వైద్య పరీక్షలు దాదాపుగా 1.5 సంవత్సరాలు లేదా 2 సంవత్సరాల వరకు వారన్నీ కూడా టెస్టులు చేసి పాపకు బోన్ మ్యారో డిసీజ్ ఉందని వారు నిర్ధారించడం జరిగింది. ఈ బోన్ మ్యారో డిసీజ్ ఉండడాన్ని బట్టి పాప బరువు ఎత్తు పెరగకపోవడాన్ని బట్టి, తను చిన్నగా కనిపించడాన్ని బట్టి, తన తోటి విద్యార్థుల్లోకెల్లా చాలా చిన్నగా కనిపించేదాన్ని బట్టి మేము ఎంతో వేదనకు గురై మరి ఈ రకమైనటువంటి హాస్పిటల్ కూడా మేము ఆశ్రయించడం జరిగింది. అయితే వాళ్ళు అన్ని టెస్టులు చేసి ఫైనల్గా పాప యొక్క జెనెటిక్ టెస్ట్ చేసి పరీక్షించి మరి ఖచ్చితంగా బోన్ మ్యారోని ట్రాన్స్ప్లాంట్ చేస్తేనే పాప జీవించగలుగుతుంది, పాప సర్వైవ్ అవ్వగలుగుతుందని వారు చెప్పారు. సో అది ఎంతో ఖర్చుతో కూడుకున్నదని కూడా వారు చెప్పారు. సో అది ఎలాంటి ఖర్చు అంటే మా జీవితం అంతా కూడా మేము ప్రయాసపడినా కూడా అటువంటి వైద్యం అయితే చేయించలేము. అయితే దీనికి ఒక పాసిబిలిటీ ఏంటంటే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, పత్రికా ప్రకటనల ద్వారా కానీ, మరి ప్రభుత్వం దృష్టికి కానీ, ఇంకా అనేక స్వచ్ఛంద సంస్థల దృష్టికి కానీ తీసుకెళ్ళినట్లయితే అనేక మంది దాతల యొక్క సహకారంతో ఈ ట్రీట్మెంట్ చేయించగలిగే అవకాశం మీకుంది అని వైద్యుల యాజమాన్యం, హాస్పిటల్ యాజమాన్యం తెలియజేసినప్పుడు మేము
మరి వాట్సాప్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఇలాంటి ఛానల్స్ ద్వారా ఈ విషయాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. కాబట్టి గత 4-5 రోజుల నుంచి మరి వాట్సాప్ ద్వారా అన్ని గ్రూపులకు కూడా మేము షేర్ చేస్తూ ఉన్నాము. మరి అనేక మంది కూడా స్పందిస్తున్నారు. మరి స్పందించి వారికి తోచినటువంటి సహాయాన్ని కూడా మరి స్కానర్ ద్వారా, ఫోన్పే ద్వారా, బ్యాంక్ అకౌంట్ ద్వారా వారు కూడా సహాయాన్ని అందిస్తున్నారు. మరి అందిస్తున్న వారందరికీ కూడా మేము ఎంతో రుణపడి ఉన్నాము. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయినప్పటికీ ఇంకా మేము ఎంతో ఈ విషయాన్ని తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మొత్తము అమౌంట్ ఎక్కువ మొత్తంలో ఉంది కనుక మరి ఈ విషయాన్ని ఇంకా మేము మీడియా ద్వారా మరి ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి, నాయకుల దృష్టికి, తర్వాత ఎమ్మెల్యే, గవర్నమెంట్, సీఎం గారి దృష్టికి కూడా ఇది తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మేము కూడా మాకు ఎన్ని ప్రయత్నాలు ఉంటే అన్ని ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నాము. ఈ పాపను ఎలాగైనా మేము కాపాడుకోవాలని, బ్రతికించుకోవాలని తల్లిదండ్రులుగా మేము, బంధువులంగా మా గ్రామ ప్రజలు అందరూ కూడా ఎంతో సహకరిస్తున్నారు. మా తోటి సహోద్యోగులు కూడా ఎంతో సహకరిస్తున్నారు. మరి మీడియా ద్వారా, మీడియాను మేము ఆశ్రయించకపోయినా వారు సోషల్ మీడియాలో ఈ వార్తను విని అనేక మంది మరి మానవతా దృక్పథంతో వారు ముందుకొచ్చి మా యొక్క గృహానికి వచ్చి ఇలాంటి మీడియా ద్వారా కూడా మేము తెలియజేసేటటువంటి మంచి సదవకాశాన్ని కూడా మీడియా మిత్రులు, ప్రెస్ మిత్రులు కూడా మాకు కలిగిస్తున్నారు. సో దీని మూలంగా మేమందరం కూడా మరి పాప విషయాన్ని మరొకసారి అందరికీ తెలియజేస్తా ఉన్నాం. పాపను ఎలాగైనా మేము కాపాడుకోవాలనే ప్రయత్నంలో భాగంగా మీరు కూడా పాప కొరకు ప్రార్థించండి, మీ వంతు సహకారాన్ని అందించండి. మీకు తెలిసినటువంటి అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేసి అనేకుల్ని మీరు ప్రోత్సాహపరిచి పాపకు మీరు చేయదగిన సహాయాన్ని చేయాలని మనస్ఫూర్తిగా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మనతో ఈ అక్షయ తండ్రి అయినటువంటి ఆంజనేయులు గారు కూడా వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి, అమ్మాయి పరిస్థితి ఏందని కూడా మీడియా ముఖంగా తెలియజేశారు. అలాగే మనతో పాటు ఇప్పుడు మన ఎవరైతే ఈ ఆర్థిక సహాయాన్ని పొందాలనుకుంటున్నారో అదే కుటుంబీకులైనటువంటి మన అక్షయ, ఆ అమ్మాయి కూడా మనతో పాటే ఉన్నారు. ఒకసారి అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేస్తే. ఎన్నో క్లాస్, ఎక్కడ చదువుతాను? శ్రీ సత్య స్కూల్. స్కూల్ పోతావా? బాగా చదువుకుంటావా? క్లాస్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. మనం ఇప్పటివరకు అయితే మన బి అక్షయ ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది, ఆమెకు ఎటువంటి జబ్బు ఉంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడ వైద్యం అందిస్తున్నారు అనే వివరాలు అయితే పూర్తిగా మనం అయితే అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇప్పటికైనా సామాన్య ప్రజలైతేనేమి, రాజకీయ నాయకులు అయితేనేమి, అధికారులు అయితేనేమి, ప్రతి ఒక్కరూ వీళ్ళ పరిస్థితి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి గురించి, అమ్మాయి జబ్బు గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించి స్పందించి వీరికి ఏదైనా కానీ ఆ అమ్మాయి బంగారు భవిష్యత్తు కోసం ఒక అడుగు ముందుకేసి వీరికి సహాయపడగలరని చెప్పేసి ఈ సందర్భంగా మనం కూడా తెలియజేస్తున్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వీడియోలో వాళ్ళకి ఒకవేళ ఎవరైనా సహాయం చేయాలనుకుంటే దాతలు ఎవరైనా కానీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫోన్పే నెంబర్కో లేదా క్యూఆర్ కోడ్కో లేదా వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఆ డీటెయిల్స్కి ఎవరైనా తమకు తోచినంత, ఇక్కడ అంతా ఇంత అని లేకుండా వాళ్ళకి తోచినంత ఎంతైతే మనం సహాయం చేయగలము, మన స్తోమత ఎంత ఉందో అంత చేయగలిగి ఆ అమ్మాయి బంగారు భవిష్యత్తుకి ప్రతి ఒక్కరూ ఒక అడుగు ముందుకు వేసిన వారు అవుతారని చెప్పేసి